కర్ణాటక ప్రభుత్వానికి బెంగళూరులోని ప్రముఖ లాజిస్టిక్స్ టెక్ కంపెనీ బ్లాక్ బక్ షాక్ ఇచ్చింది. గుంతలమైన రహదారులు, ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, అందుకే తమ కంపెనీని బెంగళూరు నుంచి తరలించాలని నిర్ణయించామని ఆ సంస్థ సీఈఓ రాకేష్ శివాజీ బుధవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి లోకేష్ స్పందించారు. విశాఖకు వచ్చేయాలని వాళ్ళకి పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చిదిమేసిన టిప్పర్, ఇందాక ఇది ఇక్కడ కూడా టిప్పరే, అంతే తప్పించి ఇసుక ఇదంతా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. రాంగ్ రూట్లో దూసుకొచ్చి కారుని ఢీకొన్న టిప్పర్, కారులోని 7 దుర్మరణం, ఆసుపత్రిలో బంధువు పరామర్శ, కొత్త కారులో వెళ్తుండగా ఘోరం, అదే ఆసుపత్రికి చివరికి విగత జీవులుగా చేరిన విషాదం, మాంసం మొదలైన మృతదేహాల వెలికితేత, గంట సమయం నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం, డ్రైవర్ తప్ప అందరూ బంధువులే. నెల్లూరు జిల్లా పెరమన వద్ద జరిగిన ప్రమాదంలో కారును తొక్కేసిన టిప్పర్, అంతేగాని ఇసుక టిప్పర్ అనే పదం వాళ్ళే. చూడండి ఎంత నీచ జర్నలిజం చేస్తారు వీళ్ళు అనడానికి సజీవ సాక్ష్యం. చివరికి మళ్ళీ వేరే స్టోరీగా టిప్పర్ హారర్ అంటూ వాహనదారుల పాలిట మృత్యు శకటాలు, అధిక లోడు, మితిమీరిన వేగంతో భయోత్పాతం, రోడ్లపై అడ్డు అదుపు లేకుండా హల్చల్, చాలా బండ్లు రాజకీయ నేతల చేతుల్లోనే, ఇక్కడ ఇసుకని రాయలేదు. ఇది ఇక్కడ జరిగేటటువంటి జర్నలిజం యొక్క విచిత్రం. ఇకపోతే ఫీజు